హాయ్ బ్రో. హాయ్. యాత్ర 2 టీజర్ వచ్చింది, ఎలా అనిపించింది? నాకు పొలిటికల్ రాజకీయం పక్కన పెడతాను. సో సినిమా గురించి మాట్లాడతా. చాలా బాగా అనిపించింది. లైక్ కొత్త వేరియేషన్ అనిపించింది. లైక్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. లైక్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ముందు యాక్సెప్ట్ చెప్పాలంటే చాలా అంటే నిజంగా సేమ్ యాస్టీస్ ఉన్నంత ఫీలింగ్ వచ్చింది. లైక్ మన జగన్ వాళ్ళ వైఫ్ ఉంటది భారతమ్మ, తన ప్లేస్ యాస్టీస్ గా ఉంది. నిజంగా నేను ఎడిట్లో పట్టుకొచ్చిన తెలియదు కొత్త యాక్టర్స్ కానీ. సో నిజంగా కొత్త యాక్టర్స్ తీసుకొని రావడం విషయంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో డైరెక్షన్ బాగుంది. లైక్ బీజం కూడా చాలా బాగా అనిపించింది అన్న. ఒక గుడ్డ అయినా దగ్గర కూర్చొని ఏంది ఈడు కూర్చుంటున్నావు అంటే మా వైఎస్ఆర్ కొడుకు వస్తున్నాడు, మరి కళ్ళు కనపోయా అంటే నేను తను చూడకపోవచ్చు కానీ తను నన్ను చూస్తాడు కదా అన్న ఫీలింగ్ చెప్పాలంటే ఒక ఎమోషనల్ కనెక్టివిటీ బాగా వర్కౌట్ చేస్తారని అనిపించింది. సో లైక్ అదేవిధంగా చరిత్రలో నేను ఉండకపోవచ్చు కానీ తండ్రి కోసం కష్టపడ కొడుకు ఉన్నానని చరిత్ర గుర్తుపెట్టుకుంటే చాలు అని. ఇంకా మన సోనియా గాంధీని పెట్టారు. సో ఇఫ్ ఆయన ఓడించలేకపోతే ఆయన మనం చెడగొడదాం, ఆయన ఖరాబ్ చేద్దాం అని అంటారు. ఇఫ్ యూ నాట్ డిఫీట్ హిమ్ వి విల్ డిస్ట్రాయ్ హిమ్ అని చెప్పినట్టున్నది. సో నిజంగా పొలిటికల్ డ్రామా, కంప్లీట్ పొలిటికల్ డ్రామా అనిపిస్తుంది అన్న. సో నిజంగా ఇది ఎవరికి ప్లస్ అవుతుందో ఎవరి మైండ్స్ అవుతుందో తెలియదు కానీ నేను అనుకుంటున్నా మాత్రం ఈ యాత్ర 2 అనే సినిమా మాత్రం నేను ఈ పొలిటికల్కి బాగా లైక్ వైఎస్ఆర్సీపీకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను. మమ్ముటి క్యారెక్టర్ ఎలా అనిపించింది? సో మమ్మటి లాస్ట్ టీజర్ మొత్తం చూసుకున్నా అన్న, లాస్ట్ మినిట్ వచ్చి లైక్ జగన్ పక్కన నిల్చో ఉంటాడు. నాకు తెలిసి జగన్ పక్కన ఇప్పుడు ఆశీర్రెడ్డి అట్లా ప్రచారం నిల్చోలేదు. అట్లా ఫుటేజ్ కానీ అట్లా వీడియో ఎప్పుడు నేను చూడలేదు. మమ్ముటి అని పెట్టారు. నిజంగా మరి మమ్ముటి ఉంటేనే సినిమా ప్లస్ అది. సో మన యాత్ర చూసాము, తన యాక్టింగ్ వల్లనే సినిమా చాలా ప్లస్ వచ్చింది. తన యాక్టింగ్ వల్లనే యాత్ర అనే సినిమాకి అభిప్రాయం వల్లనే ఓటింగ్ పెరిగింది, వాళ్ళకు పొలిటికల్ పరంగా వాళ్ళకి సక్సెస్ కాగలిగారు. సో మమ్ముటిని తీసుకోవడం అని చాలా ప్లస్ అనిపించింది. సో ఓవరాల్ గా అయితే చెప్తున్నా బీజం చాలా బాగుంది. జీవా ఎలా అనిపించాడు జగన్ క్యారెక్టర్? జింపేసాడు కొద్దిగా, అంటే లైక్ ఎక్స్ప్రెషన్ లో కొద్దిగా మిస్ అయింది కానీ సో ఇట్లా చేతి కొట్టేటాలు కానీ లైక్ మాట్లాడటం కానీ అసెంబ్లీలో మాట్లాడడం కానీ ఓకే వర్త్ అనిపించింది కానీ కొద్దిగా మాకు అంత ఎఫెక్టివ్నెస్ కనిపించలేదు అనమాట. మమ్ముటి చూసినాం కదా, సో తనైతే ఇమిడిపోయింది దాంట్లో. ఈయన చూడడం మరి ఏం జరుగుతుంది చెప్తాను కదా. సినిమాటోగ్రఫీ డైరెక్షన్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, ఎమోషన్ చాలా బాగుంది. రామ్ గోపాల్ వర్మ వ్యూహం ఆపేశారు కదా, అట్లా ఇక్కడ యాత్ర మూవీ ఆపేస్తారంటారా? చెప్పలేము నిజంగా, ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా. సో మేబీ అయ్యే ఛాన్స్ లేకపోతే వదిలేసే ఛాన్స్ కూడా ఉంది. వాళ్ళకు ఒకవేళ సినిమా రిలీజ్ కాకపోతే యూట్యూబ్లో తీసుకునే స్పేస్ ఉంది కాబట్టి వాళ్ళు యూట్యూబ్లో రిలీజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఎటుకెళ్ళి వాళ్ళు నాకు అనుకుంటున్నా, నేను చూస్తున్నా కాబట్టి వాళ్ళు సినిమా అయితే అతి త్వరలో రిలీజ్ చేయాలనుకుంటారు. ఆ రిలీజ్ చేసి సింపతి గెయిన్ చేసి ఓట్ పరంగా ఓట్ బ్యాంక్ పెంచుకోవాలన్న ప్రాసెస్ ఉన్నారని అనుకుంటున్నాను. ఇది బాబు పాత్ర ఎలా ఉంటుంది ఈ సినిమాలో? బాబు పాత్ర అంత వర్కౌట్ అని లేదు. మన ఆర్జీవి తను వేసాడు కమ్మరాజం కడపరెడ్లు అని, దాంట్లో ఒక ఆయన బాగా వేస్తాడు, ఒక కామన్ ఆర్టిస్ట్. సో ఆయన కరెక్ట్ సింక్ అంటే విజువలైజేషన్ చూడడానికి బాగుంటుంది. కరెక్ట్ సింక్ అవ్వాలి 2 ప్లాన్ చెప్పాలంటే. బాబు క్యారెక్టర్ లో అనుపమ్ ఖేర్ అది బాలీవుడ్ యాక్టర్ వేస్తారు ఇందులో. అవును, తను వినిపోలేదు 2 ప్లాన్ చెప్పాలంటే ఓపెన్ చెప్తున్నా. నాకైతే వర్త్ అనిపించలేదు, కరెక్ట్ సూట్ అవ్వలేదు అనిపించింది. క్యారెక్టర్లు సెట్ చేయాలంటే ఆర్జీవి తర్వాత నువ్వు అవునాను కన్నా ఆర్జీవి ఆ విషయంలో మాత్రం చాలా మంచోడు. ఎందుకంటే కొత్త వాళ్ళకి లైఫ్ ఇస్తాడు. తను వేరే ఏమని తీసుకోమని సంబంధం కానీ సో తన కొత్త వాళ్ళ క్యారెక్టర్ డిజైన్ కూడా ఎలా క్యారెక్టర్ డిజైన్ చేయడం చాలా సక్సెస్ అవుతారు తను ఎప్పటికీ. సో కొత్త క్యారెక్టర్ నిజంగా చాలా సక్సెస్ అనిపిస్తుంది. ఈ విషయంలో మనకు జగన్ చూపించే విషయంలో కానీ చంద్రబాబు చూపించే విషయంలో కానీ ఇంకొక అక్కడ వెళ్ళాక భారతమ్మ గురించి సక్సెస్ అయ్యాడు. ఇంకా చాలా యాజిటివ్ దింపేశాడు. సో క్యారెక్టర్ డిజైనింగ్ చాలా బాగా అనిపించింది. ఈ సినిమా వల్ల ఇప్పుడు ఏపీలో ఏమన్నా ఇంపాక్ట్ 100% ఇంపాక్ట్ అవుతుంది అన్న, 100% అవుతుంది. ఎందుకంటే మనం లాస్ట్ టైం యాత్ర చూసాము. సో అప్పుడు ఎంత ప్రభావం చూపించో మీకు తెలుసు, మాకు తెలుసు. సో ఓట్ బ్యాంక్ పెంచుకోవడం కోసం ఇది ఒక ప్యాకేజ్, ఇంకా డైరెక్టర్ ప్యాకేజ్ తీసుకున్నట్టు అనిపించింది. సినిమా గురించి చెప్తున్నా, సినిమా నాకు అనిపించింది. సో డైరెక్షన్ చాలా బాగుంది, ఎలివేషన్ బాగా ఇచ్చారు. యాత్ర 2 టీజర్ చూసారా? చూసాను బ్రో. ఎలా అనిపించింది టీజర్ చూస్తే? బాగానే అనిపించింది. ఎందుకంటే దాంట్లో కూడా కొంచెం చంద్రబాబు కాకపోతే సినిమా లెక్క చూడాలి అంటారు కదా. అదే అసలు నన్ను చెప్పనివ్వట్లేదు, ఇంకా నువ్వే చెప్పి. ఇప్పుడు సినిమాలు తీయమనండి తప్పలేదు, ఎందుకంటే అందరూ బతకాలి కాబట్టి. అని ఒకప్పుడు మంచి డైరెక్టరే, కాకపోతే ఇప్పుడు ఏదో అడ్డి తిని అలా చేస్తున్నాడులే. కానీ థియేటర్లో ఒక ప్లే అయ్యేటప్పుడు మాత్రం ఏమైనా తక్కువ దిక్కులో కనపడితే కనుక మామూలుగా ఉండదు. ఇంకా ప్రస్తుతానికైతే అక్కడ వరకైతే మాకు బాగానే కనపడింది. దాంట్లో అయితే ఏమన్నా బ్యాడ్ అంటానికైతే మాకేమీ కనపడలా. ప్రస్తుతానికైతే పర్లేదు. సో అలా చేయమనండి, నో ప్రాబ్లం. మేము కూడా వాటికి చేస్తాం, వీడియోలు చేస్తాం. ఇప్పుడు మీకు దాంతో ఎవరి క్యారెక్టర్ నచ్చింది? ఎవరిది? టీజర్లో మనకు చూపించింది చంద్రబాబు నాయుడు గారిది, జీవన్ గారిది, నెక్స్ట్ ఆయన పేరేంటి మమ్ముటి, ఇలా ముగ్గురి చూపించడం జరిగింది. దాంట్లో కొంచెం తక్కువగా చూపించింది చంద్రబాబు నాయుడు గారిని మాత్రం చూపించారు. చూడాలి ఇంకా నెక్స్ట్ ఏం చూపిస్తాడు, ఏం కథ అని. ఇంకొంచెం కానీ వెళ్ళింది అంటే కనుక పవన్ కళ్యాణ్ వీళ్ళు
తెలుగుదేశం వాళ్ళు మామూలుగా ఉంది. ఓవరాల్ టీజర్ ఎలా అనిపించింది మీకు? పర్లా బాగానే ఉంది, అంటే ఎక్కడ బ్యాడ్ అనిపించకుండా ఉంది దానికంటే కూడా. హాయ్ బ్రో, సభకు నమస్కారం. యాత్ర 2 టీజర్ ఎలా ఉంది? వ్యూహం తమ్ముళ్ళ ఉంది. వ్యూహానికి యాత్రకి పెద్ద తేడా లేదనిపిస్తుంది. అంటే ఇది రాజశేఖర రెడ్డి గారి చరిత్ర కదా, రాజశేఖర్ గారి చరిత్ర అయినా సరే మొత్తం జగన్ గారిదే కనబడుతుంది అక్కడ. సో నాకైతే వ్యూహానికి యాత్ర 2కి పెద్ద వేరియేషన్ అయితే ఏం లేదనిపిస్తుంది. కంపేర్ టు కొంచెం చూసుకుంటే నాకు వ్యూహం బాగుంది అనిపిస్తుంది టీజర్. సో మోస్ట్లీ చంద్రబాబు నాయుడు గారు నెగిటివ్ రోల్ చూపిస్తున్నారు కదా రెండిట్లో కూడా. సో కంపేర్ టు క్యారెక్టరైజేషన్స్ లో అయితే కనుక వ్యూహం బాగుంది అనిపిస్తుంది కంపేర్ టు యాత్ర. ఇప్పుడు సినిమా అన్నాక ఎవరో ఒకరు విలన్ ఉండాలి, ఆపోజిట్ పర్సన్. సినిమాను సినిమా లెక్క చూడాలి అంటారు కదా, అవును. మరి దానికి రాజకీయానికి సినిమాకు సంబంధం ఉందంటారా? అంటే మరి సినిమాగా చూడాలన్నప్పుడు మరి సినిమాలో కొంచెం పేర్లు గట్రా చేంజ్ చేయాలి కదా. పేర్లు గట్రా చేంజ్ చేయకుండా బయట ఒరిజినల్ నేమ్స్ లోపల వాడేసి సేమ్ కొంచెం గెటప్లో అయినా చేసేసి అలా చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు సపోర్ట్గా మూవీస్ తీయాలంటే ఎంతసేపు 5 నిమిషాల పైన, బట్ వాళ్ళు అట్లా తీయదలుచుకోలేదు కదా. ఎప్పటి నుండి ఇలాగే అంటున్నారు కానీ ఎవరు ఏం తీయకుంటున్నారు ఎందుకంటారు? ఏది మేము చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ గా చాలా సినిమాలు తీయగలం అని చాలా సార్లు ఉంటే అంటున్నారు, కానీ ఇప్పటి వరకు ఒక సినిమా తీయలేకున్నారు ఎందుకంటారు? ఎందుకు తీయలేదు? తీశారు కదా. ఏ సినిమా అది? అదే క్రిష్ డైరెక్షన్ లో వచ్చింది కదా, ఎన్టీఆర్ గారు కథానాయకుడు కదా, కథానాయకుడు ఎన్టీఆర్ బయోపిక్ అని కొంచెం రిలేటివ్ గా దీనిలాగా ఉంది కదా. చంద్రబాబు నాయుడు గారు చూపించాడు కదా, రానాది కొంచెం పాజిటివ్ గా చూపించాడు కదా. సో ఇట్లా మూవీస్ తీయాలంటే ఆయనకు ఇష్టం లేదు కాబట్టే కదా, ఆయన అలాంటి చిన్న చిల్లర లెక్క లాంటి చేయరు కాబట్టి ఆయన మూవీస్ చేయరు అన్నట్టు. ఓన్లీ చంద్రబాబు నాయుడిని నెగిటివ్ చేయడానికి సినిమాలు తీస్తున్నారంటారా? అంటే అన్ని కోట్లు పెట్టి నన్ను నెగిటివ్ చేయాలంటే ఊరికి మైక్ ముందర చెప్పొచ్చు, నీ ఒపీనియన్ నువ్వు చెప్పొచ్చు, ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పొచ్చు. ఇన్ని కోట్లు పెట్టి సినిమా చేయాల్సిన అవసరం ఏముందంటారు? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక ఏదో పూర్వకాలంలో రాజులు మనం డైరెక్ట్గా చూడలేం కదా. వాళ్ళ చరిత్ర ఏందనేది బుక్లో చూస్తే మనకి మైండ్లో ఎక్కింది తప్ప రియాలిటీ అనేది తెలియదు. రియాలిటీ తెలియాలంటే కనుక ఓన్లీ ఒక థియేటర్లో సినిమా చూస్తేనే మనకి అసలు ఏం జరిగిందని రియాలిటీ అనేది తెలుస్తుంది. సో మనం అట్లా అనుకోవచ్చు కదా. ఇప్పుడు భక్త కన్నప్ప ఉంది, బుక్లో చూస్తున్నాము, అసలు ఏం నిజమా కాదా అని చెప్పి మనకు తెలియదు. అదే మనం మూవీలో చూసాం అనుకో, ఇది రియల్గానే జరిగింది అని ఒక ఫీల్ అనేది మనకు వస్తుంది. సో అందుకు మూవీస్ చేస్తున్నారు. ఓన్లీ చంద్రబాబు నాయుడిని నెగిటివ్ చేయడానికి మాత్రమే వ్యూహం కానీ యాత్ర 2 కానీ తీశారంటారు ఫైనల్ గా? అంటే వ్యూహం అనేది చంద్రబాబు నాయుడు నెగిటివ్ చేయడానికి తీశారు. ఈ యాత్ర 2 అనేది ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీని కూడా నెగిటివ్ చేయడానికి తీశారని చెప్పి నాకైతే టీజర్ లా కానీ ట్రైలర్ కానీ పర్ఫెక్ట్ కనబడుతుంది. బట్ ఈ యాత్ర 2లో సోనియా గాంధీ గారిని బాగా చిక్కిపోయినట్టు చూపించారు, వ్యూహం అయితే బాగా చూపించారు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. యాత్ర 2 టీజర్ చూసారా? జోగిపేట అనిల్ ఇప్పుడే చూసినా, విభత్సంగా ఉంది భయ్య. అసలు మన జీవ అంటే న్యాచురల్ గా నటిస్తాడు, న్యాచురల్ ఉంది క్యారెక్టర్ కూడా. ఎందుకంటే వైఎస్ఆర్ అనగానే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఎందుకంటే మన వైఎస్ఆర్ అని అంటే మంచి అప్పట్లో మంచి అంబులెన్స్ ఆయన వల్లనే వచ్చింది, మన ఆరోగ్యశ్రీ ఇవన్నీ కొత్త కొత్త ఆంక్షలు అంటే మన వైఎస్ఆర్ అలాంటి క్యారెక్టర్ను చేస్తుందంటే డైరెక్టర్ అయినా హీరో అయినా సరే గుండె మీద చేపెట్టుకొని క్యారెక్టర్ చేయాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది. ఇంతకుముందు కూడా యాత్ర అని కూడా బిగ్గెస్ట్ హిట్ కొట్టింది, ఖచ్చితంగా ఇది కూడా బిగ్గెస్ట్ హిట్ కొడుతుంది. మమ్ముట్టి గారి క్యారెక్టర్ వైఎస్ఆర్ మాదిరి అనిపించిందా మీకు చూసినప్పుడు? ఖచ్చితంగా ఆయన అసలు వేరే లెవెల్ భయ్య. అసలు మంచిగా ఉన్నట్టుగా నటిస్తాడు, అంతా ఆయన సీనియారిటీ భయ్య. అసలు రజనీకాంత్తో ఈక్వల్గా చేసిండు. ఇప్పట్లో సినిమాలు అంతా పడట్లేదు కానీ ఆయన రియల్గా మంచిగా క్యారెక్టర్ అయితే బాగా నటించాడు, మొత్తం జీవించేసిందని చెప్పుకోవచ్చు. జీవ జగన్ గారు మాదిరే ఉన్నాడా? సేమ్ టు సేమ్ గెటప్ గానీ సేమ్ అట్లనే నటించేసాడు, సేమ్ అట్లనే ఉన్నాడు. మంచిగా మన జగన్ క్యారెక్టర్ కూడా వేరే లెవెల్ ఉన్నట్టుగా చూపించేసాడు. వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ కూడా బాగానే నటించింది ఆమె, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది ఆమె అయితే. వీళ్ళిద్దరు అట్లా అనిపించినా కానీ ఆమె అయితే సేమ్ ఆమెనే ఉన్నట్లు అనిపించింది నాకైతే. సినిమా మాత్రం హిట్ కొడుతుంది పక్కా.